వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో స్టీల్ అండ్ బ్లూ కలర్, లైట్ పింక్ కలర్ బీడ్స్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి డోర్కి తోరణం స్టిచ్ చేస్తున్నాను. డబుల్ క్రోషెట్లో ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2, 3 చైన్స్. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 సేమ్ చైన్, 2 సేమ్ చైన్, 3 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్కి బీడ్ తీసుకుంటాను. వన్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 సేమ్ చైన్, 2 సేమ్ చైన్, 3 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి బీడ్ యాడ్ చేస్తున్నాను. 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 3 టైమ్స్ డబుల్ క్రోషెట్, మళ్ళీ 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో బీడ్. ఇలా ఆల్టర్నేట్గా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా పింక్ కలర్ యాన్ గ్రీన్ బీడ్స్ తోటి మొత్తం స్టిచ్ చేసి నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకుంటున్నాను. ఈ 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి త్రీ చైన్స్ తీసుకుని త్రీ చైన్స్లో మిడిల్ చైన్ నుంచి ఫస్ట్ బీడ్ స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి బీడ్ స్టిచ్ చేసుకుని నెక్స్ట్ 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్, 1 సేమ్ చైన్ నుండి 2 సేమ్ చైన్ నుండి 3. వన్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి బీడ్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. సేమ్ చైన్ అండి, 1 బీడ్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి బీడ్ స్టిచ్ చేసుకోవాలి. ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్లూ కలర్ తోటి కూడా స్టిచ్ చేశాను. లాస్ట్లో పింక్ కలర్ దగ్గర డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఇక్కడికి బ్లూ కలర్ కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇక్కడ ఒక నాట్ తీసుకుని
ఇక్కడ నుంచి పింక్ కలర్ తీసుకుంటాను మళ్ళీ. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్, 3 చైన్స్ తీసుకుని ఎవరి చైన్ అండి 1 టైం డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. టూ చైన్స్ నుండి నీడలు తీసుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో స్టిచ్ చేసినట్టుగానే ఇది కూడా ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 3 4 5 6 7 ఇలా 60 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని 1 2 3 చైన్స్ స్టిచ్ చేసి 4th చైన్ అండి డబుల్ క్రోషెట్, 3 చైన్స్తో కలిపి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసినట్టు మిడిల్లో 1 2 చైన్స్ స్కిప్ చేసి 3rd చైన్ అండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. మిడిల్లో 1 2 చైన్స్ స్కిప్ చేసి 3rd చైన్ అండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి లాస్ట్ చైన్ అండి డబుల్ క్రోషెట్. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బీడ్ తీసుకుంటాను. సేమ్ చైన్, ఇక్కడ నుంచి 3rd బీడ్. ఇలా 3 బీడ్స్ స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. స్కిప్ చేసి ఈ ప్లేస్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. 1 సేమ్ చైన్, 2 సేమ్ చైన్, 3 ఈ గ్యాప్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి లాస్ట్లో 3 చైన్స్లో 3rd చైన్ నుంచి నీడలు తీసుకుని 2 చైన్స్ నుండి పింక్ కలర్ యాడ్
దాన్ని యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 3 చైన్స్. నెక్స్ట్ గ్యాప్ నుండి డబల్ క్రోషెట్ ఇదే ప్లేస్ నుండి నీడిల్ తీసుకుని డబల్ క్రోషెట్. గ్యాప్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. పింక్ కలర్ తోటి ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఇక్కడ స్టాప్ చేసేయాలి. ఇది లాస్ట్ చైన్. ఇక్కడ వరకు కాకుండా ముందే స్టాప్ చేసుకుని ఇక్కడ నుంచి బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. 1 2 2 3 ఇలా 3 బీడ్స్ స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేస్తున్నాను. ప్లేస్ రండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. ఇలా ఎవరు చేయండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టార్టింగ్ చైన్ వరకు స్టిచ్ చేసి నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకోవాలి. ఇలానే స్టిచ్ చేసి లాస్ట్లో 3 బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎలా వస్తుందంటే ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది. కలర్స్ కూడా ఆల్టర్నేట్గా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. తోరణానికి అటాచ్ చేసేలాగా 2 సైడ్స్ నుంచి అటాచ్ చేసేలాగా 2 పార్ట్స్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలా స్టిచ్ చేశాను. ఇలా వస్తుంది షేప్. ఇది 2 పార్ట్స్గా స్టిచ్ చేసి మిడిల్లో ఒకదానికొకటి అటాచ్ చేశాను. దీన్ని ఒకదానికొకటి ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్లూ కలర్ థిక్గా ఉంటుంది. ఇది ఎక్కువ కనిపించదు. జాగ్రత్తగా చూసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేశాను. డోర్ లెంత్ని బట్టి ఈ పట్టీ కానీ కింద కానీ స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ ఇలా వస్తాయి. మిడిల్లో ఈక్వల్గా తీసుకున్నాను లెంత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాను. ఇది కూడా
బ్యాక్ సైడ్ తీసుకుని ఈ చైన్స్ 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ ఇలానే సింగిల్ క్రోషెట్లో తీసుకుని